ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై స్పేస్ ఎక్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మస్క్ అన్నారు. మరికొన్నేళ్లలో మానవ మేధను కృత్రిమ మేధే అధిగమిస్తుందని, అందుకే ఏఐ విషయంలో తాను ఆందోళనతో ఉన్నానని తెలిపారు. ఓపెన్ ఏఐ సంస్థపై ఎలాన్ మస్క్ వేసిన కేసుకు సంబంధించి అమెరికా కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తొలి రోజు విచారణకు హాజరైన మస్క్ ఓపెన్ ఏఐ సంస్థపై పలు ఆరోపణలు చేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటామంటూ సంస్థ ఏర్పాటైన తొలినాళ్లలో తనకు ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు. సంస్థ ప్రస్తుతం ధనార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. లాభాలే లక్ష్యంగా ఏఐ సంస్థలు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను ఓపెన్ ఏఐ ఏర్పాటుకు సహకరించానని మస్క్ చెప్పుకొచ్చారు. ఏఐ విషయంలో గూగుల్కు పోటీగా ఒక లాభాపేక్ష రహిత సంస్థ ఉండాలని భావించి తాను ఓపెన్ ఏఐ ప్రస్తుత సీఈఓ శామ్ ఆల్ట్మన్తో చేతులు కలిపానని మస్క్ గుర్తు చేశారు. ధనార్జనే ధ్యేయంగా ఉంటే తానే ఒక కార్పొరేట్ ఏఐ సంస్థను ఏర్పాటు చేసి ఉండేవాడినని చెప్పారు. కానీ తాను అలా చేయదలుచుకోలేదన్నారు. లాభాపేక్ష ఉన్న సంస్థగా ఓపెన్ ఏఐ మారడమంటే తన పెట్టుబడులను తప్పుదారి పట్టించినట్టేనని కోర్టుకు వివరించారు. టెర్మినేటర్ సినిమాలోలా ఏఐ వల్ల మానవాళి భవిష్యత్తు చీకటి కాకూడదని, ఆశాజనక మార్గంలో మనం ముందుకు వెళ్లాలని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే 2015లో గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్తో ఒక చర్చా కార్యక్రమంలో మస్క్ పాల్గొన్నారు. ఏఐ భవితవ్యంపై పేజ్ అభిప్రాయాలతో మస్క్ చర్చ సందర్భంగా విభేదించారు. ఏఐతో మానవాళి అంతమైపోతుందని కూడా హెచ్చరించారు. అయితే మస్క్ వాదనలను పేజ్ కొట్టిపారేశారు. కృత్రిమ మేధపై మస్క్ అనవసర అనుమానాలు పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అయితే 2015 నాటి చర్చే తనకు లాభాపేక్ష రహిత ఏఐ సంస్థను నెలకొల్పాలన్న ఆలోచనను కలిగించిందని కూడా మస్క్ తాజాగా కోర్టు విచారణలో చెప్పారు. మస్క్, శామ్ ఆల్ట్మన్ మరికొందరు కలిసి 2015లో ఓపెన్ ఏఐని లాభాపేక్ష రహిత సంస్థగా ఏర్పాటు చేశారు. అయితే 2018లో మస్క్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఐపై పరిశోధన కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓపెన్ ఏఐ 2019లో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులోని పెట్టుబడులపై వచ్చే లాభాలపై పరిమితి విధించింది. పరిమితికి మించిన లాభాలన్నీ లాభాపేక్ష రహిత మాతృ సంస్థకు చెందుతాయని పేర్కొంది. ఈ క్రమంలోనే సంస్థ చేసిన మార్పులపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్ కోర్టుకెక్కారు. తాజాగా మస్క్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది.